700 కోట్ల స్కామ్లో చిక్కుకున్న జబర్దస్త్ బ్యూటీ రీతూ చౌదరి. ఏం జరిగిందంటే, బుల్లితెరపై తన అందాలను ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్నటువంటి వారిలో రీతూ చౌదరి ఒకరు. ఈమె కెరియర్ మొదట్లో బుల్లితెర సీరియల్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చి తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. అనంతరం జబర్దస్త్ కార్యక్రమంలోకి ఎంట్రీ ఇచ్చి పలు స్కిట్లలో తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన రీతూ చౌదరికి ఎన్నో షోలలో సందడి చేసే అవకాశం వచ్చింది. ఇకపోతే ఇటీవల కాలంలో రీతూ చౌదరి కాస్త బుల్లితెరకు దూరమైనట్లు తెలుస్తోంది. కేవలం పలు కార్యక్రమాలలో మాత్రమే ఈమె సందడి చేస్తూ కనిపిస్తున్నారు. అయితే బుల్లితెరకు దూరమైన ఈమె సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ అభిమానులను సందడి చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈమెకు 1 మిలియన్కి ఫాలోవర్స్ ఉన్నారు అంటే తన క్రేజ్ ఎంతో స్పష్టంగా అర్థమవుతుంది. పొట్టి దుస్తులు ధరిస్తూ పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తూ ఈమె సోషల్ మీడియాని షేక్ చేస్తూ ఉంటారు. ఇలా సోషల్ మీడియా ద్వారా అభిమానులను సందడి చేస్తున్నటువంటి రీతూ చౌదరి ఇటీవల ఓ పెద్ద స్కామ్లో చిక్కుకున్నారని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఏకంగా 700 కోట్ల ల్యాండ్ స్కామ్లో ఈమె పేరు బయటకు రావడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అవుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందనే విషయానికి వస్తే, ఈ ల్యాండ్ స్కామ్లో భాగంగా జగన్ సోదరుడు వైఎస్ సునీల్, జగన్ పిఏ నాగేశ్వర్ రెడ్డి పేర్లు కూడా బయటకు వచ్చాయి. ఇక ఈ స్కామ్లో రీతూ చౌదరి తన భర్త శ్రీకాంత్ పేరు కూడా బయటకు వచ్చింది. దీంతో ఈ వార్తలపై శ్రీకాంత్ స్పందించారు. తన భార్య రీతూ చౌదరికి గురించి వస్తున్నటువంటి స్కామ్లో ఏమాత్రం నిజం లేదని తెలిపారు. రీతూ చౌదరి పేరు మీద ఉన్న ఆస్తులన్నీ పూర్తిగా నాకు చెందినవే అని ఆమె భర్త తెలిపారు. మేము సంపాదించుకున్నవన్నీ మేము ఎవరికీ బినామీలు కాదు అంటూ ఈ వార్తలను శ్రీకాంత్ కొట్టిపారేశారు. ఇక ఇప్పటి వరకు రీతూ చౌదరి మాత్రం ఈ వార్తలపై ఎక్కడా స్పందించలేదు.